అమెరికా రాజకీయాలు, వినోద రంగాల మధ్య ఎప్పుడూ ఒక అదృశ్యమైన, సున్నితమైన లైన్ ఉంటుంది. ఒకప్పుడు కేవలం ప్రజల్ని నవ్వించడానికి, దైనందిన జీవితంలోని ఒత్తిళ్ల నుండి ఉపశమనం కలిగించడానికి మాత్రమే పరిమితమైన టెలివిజన్ హాస్య కార్యక్రమాలు కాలక్రమంలో తీవ్రమైన రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత దాడులకు వేదికలుగా మారాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే మెలోనియా ట్రంప్ పైన ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ మధ్య చెలరేగిన వివాదం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఏబీసీ టెలివిజన్ నెట్వర్క్లో ప్రసారమయ్యే లేట్ నైట్ షోలో జిమ్మీ కిమ్మెల్ చేసిన ఒక అత్యంత వివాదాస్పదమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్య ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కిమ్మెల్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రంప్ దంపతులు డిమాండ్ చేయడం, దానికి సంబంధించిన పరిణామాలు, అదే సమయంలో జరిగిన ఒక భయంకరమైన హత్యాయత్నం కుట్ర ఈ మొత్తం వ్యవహారాన్ని ఉత్కంఠభరితంగా, రాజకీయ, సామాజిక సంక్షోభంగా మార్చాయి. ఈ వివాదం కేవలం ఒక టెలివిజన్ వ్యాఖ్యాత, ఒక రాజకీయ నాయకుడి మధ్య జరిగిన మాటల యుద్ధం మాత్రమే కాదు. ఇది అమెరికా సమాజంలో నానాటికి పెరిగిపోతున్న రాజకీయ ద్వేషానికి, అసహనానికి ఒక సజీవ సాక్ష్యం. హాస్యం పేరుతో మీడియా ఎంతవరకు వెళ్లవచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛకున్న హద్దులేమిటి, అలాగే కార్పొరేట్ మీడియా సంస్థల సామాజిక బాధ్యతేంటి అనే అనేక కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వివాదానికి మూల కారణం జిమ్మీ కిమ్మెల్ తన కార్యక్రమంలో చేసిన ఒక పేరడీ మోనోలాగ్. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు ప్రసారమైన ఈ షోలో కిమ్మెల్ డొనాల్డ్ ట్రంప్కు, అలాగే వివాదాస్పద ఆర్థికవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు మధ్య ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ ఒక స్కిట్ చేశాడు. ఆ స్కిట్లో భాగంగా కిమ్మెల్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను ఉద్దేశించి, మన ప్రథమ మహిళ మెలానియా ఇక్కడే ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, మిసెస్ ట్రంప్ మీ ముఖంలో కాబోయే వితంతువుకుండే కళ కనిపిస్తోంది అని వ్యాఖ్యానించాడు. ఒక దేశ ప్రథమ మహిళనుద్దేశించి ఆమె భర్త ప్రాణాలతో ఉండగానే కాబోయే వితంతువు అని సంబోధించడం కేవలం హాస్యం అని ఎంతమాత్రం అనిపించుకోదు. ఇది అత్యంత జుగుప్సాకరమైన, బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్య అని విమర్శకులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కిమ్మెల్ చేసిన ఈ వ్యాఖ్య కేవలం ఒక అసభ్యకరమైన జోక్ మాత్రమే కాకుండా ఒక రకమైన మానసిక దాడిగా, రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మే ప్రయత్నంగా విశ్లేషించబడుతోంది. వినోదం పేరుతో ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోవడం లేదా ఆ మరణాన్ని అపహాస్యం చేయడం అనేది సమాజంలో ఎటువంటి విలువల పతనానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యల దుమారం చల్లారకముందే వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగినటువంటి వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో ఒక భయంకర సంఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది మీడియా ప్రముఖులతో పాటు డొనాల్డ్ ట్రంప్, అలాగే మిగతా ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. అదే సమయంలో ఒక దుండగుడు కార్యక్రమం జరుగుతున్న హాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు అతన్ని మెట్ల దగ్గరే అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ప్రయత్నం అధ్యక్షుడు ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని జరిగిందని, ఇది ఒక పక్కా హత్యాయత్నమని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు ట్రంప్ దంపతుల్ని అత్యంత సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామం తన భార్యకు అత్యంత భయానకమైన, బాధాకరమైన అనుభవాన్ని మిగిల్చిందని ట్రంప్ ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. కిమ్మెల్ చేసిన కాబోయే వితంతువు అనే వ్యాఖ్యకు కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ హత్యాయత్నానికి మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. ఓ వ్యాఖ్యాత హాస్యం కోసం చేసిన వ్యాఖ్య నిజ జీవితంలో ఒక దారుణమైన వాస్తవంగా మారే పరిస్థితి తలెత్తడం ఈ వివాదాస్పద తీవ్రతను పదింతలు పెంచింది. కిమ్మెల్ వ్యాఖ్యలపై, తదనంతర పరిణామాలపై ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కిమ్మెల్ వ్యాఖ్యలు కేవలం హాస్యం కాదని, అవి అమెరికా సమాజంలో ఉన్న రాజకీయ రుగ్మతను మరింత పెంచేలా చేస్తున్నాయని విమర్శించారు. కిమ్మెల్ వాడుతున్న ద్వేషపూరితమైన, హింసాత్మకమైన పదజాలం దేశాన్ని విడగొట్టే ఉద్దేశంతోనే చేయబడుతోందని ఆరోపించారు. ఏబీసీ నెట్వర్క్ అండ చూసుకుని కిమ్మెల్ రెచ్చిపోతున్నాడని, అతనొక పిరికివాడని ఆమె తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఇక చాలు, జరిగింది చాలు, ఏబీసీ నెట్వర్క్ యాజమాన్యం ఇకనైనా కళ్ళు తెరవాలి. సమాజ శ్రేయస్సును పనంగా పెట్టి
కిమ్మెల్ లాంటి వ్యక్తుల దారుణమైన ప్రవర్తనను నెట్వర్క్ ఇంకెన్నిసార్లు భరిస్తుంది అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఒక ప్రథమ మహిళ స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఒక టెలివిజన్ నెట్వర్క్ను, ఒక వ్యాఖ్యాతను ఇంత ధీటుగా ఎదుర్కోవడం బహుశా అమెరికా చరిత్రలో అరుదైన విషయం. ఇది కేవలం ఒక వ్యక్తిగత ఆక్రోశం మాత్రమే కాదు, అమెరికా మీడియా రంగంలో నైతిక విలువల పతనంపై ఒక హెచ్చరిక కూడా. మెలనియా ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రంగంలోకి దిగారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏబీసీ నెట్వర్క్, దాని మాతృ సంస్థ అయిన డిస్నీ వెంటనే కిమ్మెల్ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు కేవలం విమర్శలు కావని, అవి ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, కానీ ఈసారి కిమ్మెల్ అన్ని హద్దులను దాటేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ కిమ్మెల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ అయినటువంటి వాళ్ల మద్దతుదారుల్ని లక్ష్యంగా చేసుకుని కిమ్మెల్ వాడుతున్న పదజాలం ఒక మతిస్థిమితం లేని వ్యక్తి మాటల్లా ఉన్నాయని విమర్శించారు. ఒక టెలివిజన్ కార్యక్రమం పేరుతో వ్యవస్థపై, వ్యక్తులపై ఇంతటి ద్వేషాన్ని వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చించబడుతోంది. ఈ వివాదంలో జిమ్మీ కిమ్మెల్కు అండగా నిలబడాల్సిన అతని సహచరులు, ఇతర మీడియా వర్గాలు కూడా మౌనం వహించడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు కిమ్మెల్పై ముప్పేట దాడి ప్రారంభించారు. ప్రముఖ వ్యాఖ్యాత మేగన్ మెకైన్ స్పందిస్తూ కిమ్మెల్ వ్యాప్తి చేస్తున్న ద్వేషాన్ని చూసి తనకు వికారం కలుగుతోందని ఎక్స్ వేదికగా చెప్పారు. వాస్తవానికి జిమ్మీ కిమ్మెల్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్లో కూడా కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి చార్లీ కిర్క్పై కూడా జరిగిన కాల్పుల ఘటన విషయంలో కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ హత్యల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని కిమ్మెల్ వ్యాఖ్యానించడంతో అప్పట్లో ఏబీసీ నెట్వర్క్ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కేవలం వారం రోజులకే అతని సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ కార్యక్రమాన్ని అప్పగించడం నెట్వర్క్ యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. వివాదాలు సృష్టించడం, తద్వారా రేటింగ్స్ పెంచుకోవడం ఒక నీచమైన వ్యాపార వ్యూహంలో భాగంగానే కిమ్మెల్ లాంటి వ్యక్తులను నెట్వర్క్లు ప్రోత్సహిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛకు, ద్వేషపూరిత ప్రసంగాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యం. ప్రజాస్వామ్యంలో నాయకులను విమర్శించడం, వారి విధానాల్ని ఎండగట్టడం మీడియా ప్రాథమిక బాధ్యత. అయితే ఆ విమర్శలు రాజకీయ పరిధిలోనే ఉండాలి తప్ప వ్యక్తిగత దాడులకు, మరణాన్ని కోరుకునే అసభ్యకరమైన వ్యాఖ్యలకు దారితీయకూడదు. జిమ్మీ కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు జర్నలిజం, వినోదరంగం యొక్క కనీస నైతిక ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవు. ఒక దేశ ప్రథమ మహిళను కాబోయే వితంతువుగా అభివర్ణించడం అనేది పత్రికా స్వేచ్ఛ ముసుగులో చేస్తున్న ఒక సామాజిక నేరంగానే పరిగణించాలి. ఇటువంటి వ్యాఖ్యల వల్ల సమాజంలో ఒకరిపై ఒకరికి ద్వేషం పెరగడమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేసేంతటి ఉన్మాద స్థితికి ప్రజలు చేరుకునే ప్రమాదం ఉంది. వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ దగ్గర జరిగిన హత్యాయత్నం ఈ ప్రమాదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మీడియా ద్వారా నిరంతరం ప్రసారమయ్యే ద్వేషపూరిత మాటలు అస్థిర మనస్తత్వం ఉన్న వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తాయో, వారిని హింస వైపు ఎలా నడిపిస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. అమెరికా మీడియా రంగంలో నానాటికి పెరుగుతున్న రాజకీయ పక్షపాతం కూడా ఈ సంక్షోభానికి ఒక ముఖ్య కారణం. వార్తా ఛానళ్లు, వినోద కార్యక్రమాలు రాజకీయంగా రెండు వర్గాలుగా చీలిపోవడం వల్ల నిష్పాక్షికమైన ఒక విశ్లేషణలకు బదులుగా ఒక వర్గాన్ని కించపరచడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. లేట్ నైట్ టెలివిజన్ షోలు ఒకప్పుడు ప్రజలందరినీ అలరించేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలానికి ప్రచార సాధనాలుగా మారిపోయాయి. డిస్నీ, ఏసీబీ లాంటి అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఈ రాజకీయ క్రీడల్లో భాగస్వాములు కావడం విచారకరం. తమ సంస్థల ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో సమీక్షించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. లాభాలు, టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే లక్ష్యంగా చేసుకొని సామాజిక బాధ్యతను విస్మరిస్తే భవిష్యత్తులో అది సమాజ పునాదులనే కదిలించే ప్రమాదం ఉంది.
మెలానియా ట్రంప్ డిమాండ్ చేసినట్లుగా ఏబీసీ నెట్వర్క్ ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిమ్మెల్పై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా తమ సంస్థలో విద్వేష ప్రసంగాలకు తావులేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది.